బిగ్ బాస్ సీజన్ 8 లో ఎన్నడూ లేని విధంగా 12వ వారం నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయమని చెప్పాడు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం నామినేషన్స్ లో ఎవరెవరి మధ్య ఎటువంటి గొడవలు జరిగాయి, అలాగే ఎంతమంది నామినేషన్ లోకి వచ్చారనేది ఒక్కసారి పరిశీలిస్తే ఇక సోనియా, నిఖిల్ వీళ్ళిద్దరికీ కూడా చాలా పెద్ద గొడవ జరిగిందనే చెప్పాలి. ఒకవేళ సోనియా ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్లకుండా ఉంటే ఇప్పటికీ కూడా సోనియా నిఖిల్ తో పృథ్వీతో ట్రావెల్ చేస్తదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. అలాంటిది సోనియా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి నిఖిల్ ని నామినేషన్ చేసిన టైంలో తన తల మీద షుగర్ బాటిల్ అనేది చాలా గట్టిగా కొట్టి రివెంజ్ తీర్చుకున్నట్టయితే క్లియర్ కట్ గా ప్రోమోలో కనిపించింది. ఇక అలాగే బేబక్కకి పృథ్వీకి కూడా చాలా పెద్ద గొడవ జరిగిందనే చెప్పాలి. అలాగే నైనికాకి నబిల్ కి మధ్య కూడా ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం నామినేషన్స్ లోకి 7 మంది వచ్చారు. ఆ 7 మంది ఎవరు అంటే ప్రేరణ, యష్మి, పృథ్వీ, నబిల్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ. మరి ఈ 7 మందిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించి లోపల ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయడం మీలో ఎంత మందికి నచ్చింది, నచ్చలేదనేది కూడా. ఏదేమైనా సరే సోనియా మాత్రం నిఖిల్ మీద గ్రజ్ కావాలనే తీర్చుకున్నట్టు కనిపిస్తుంది. నిఖిల్ తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించడానికి చూస్తే బయట ఉన్న కొంతమంది నిఖిల్ ని ఎప్పుడు టార్గెట్ చేస్తూ స్టేటస్లు కూడా పెడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదేమైనా సరే ఒక విన్నర్ అయ్యే పర్సన్ ని ఇంత నెగటివ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.